హలో గాయ్స్ వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్వాలిటీ లెర్నింగ్. సో ఈరోజు ఈ వీడియో అనేది మనందరికీ చాలా స్పెషల్ అవ్వబోతుంది గాయ్స్. ఎందుకంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి. ఎస్ గాయ్స్, మీరు కూడా మీ ఓన్ యాప్ని తయారు చేయాలనుకుంటున్నారా, కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల తయారు చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వన్ మోర్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, మనం ఈరోజు ఒక సింగిల్ పీస్ ఆఫ్ కోడ్ కూడా రాయకుండా జస్ట్ వితిన్ 10 to 15 మినిట్స్లో మన యాప్ అనేది తయారు చేసుకోవచ్చు గాయ్స్. అది ఎలా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కేర్ఫుల్గా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కొంచెం లెందీ అయినా సరే మీరు ఏం టెన్షన్ పడమాకండి. జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఈ వీడియో ఎండ్ కల్లా మీరు మీ ఓన్ యాప్ని తయారు చేయగలుగుతారు గాయ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిస్టమ్ ఓపెన్ చేసుకోండి గాయ్స్. జనరల్గా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ యాప్ని తయారు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్, కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం తయారు చేయలేకపోతాం. లైక్ ల్యాక్ ఆఫ్ కోడింగ్ స్కిల్స్ వల్ల, లేకపోతే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల, ఇలాగ డిఫరెంట్ రీజన్స్తో మనం ఒక మొబైల్ యాప్ని తయారు చేయలేకపోతాం గైస్. కానీ ఈరోజు ఈ వీడియో అనేది మనందరికీ చాలా స్పెషల్ అవ్వబోతుంది గైస్. ఎందుకంటే ఈ వీడియో ఎండ్ కల్లా మీరు మీ ఓన్ మొబైల్ యాప్ అనేది మీరు డెవలప్ చేయగలుగుతారు, తయారు చేయగలుగుతారు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం. సో మీ బ్రౌజర్ ఓపెన్ అవ్వగానే మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళండి గాయస్. సెర్చ్ బార్లోకి వెళ్ళి ఆండ్రోమో అని చెప్పి టైప్ చేయండి. ANDROMO ఆండ్రోమో అని టైప్ చేసి దాని గురించి సెర్చ్ చేయండి. సో ఈ విధంగా మీ ముందుకు చాలా రిజల్ట్స్ అనేవి వస్తాయి గాయస్. అందులోంచి మీకు ఫస్ట్ అయితే ఏ రిజల్ట్ అయితే కనిపిస్తుందో, ఏ వెబ్సైట్ అయితే మీకు కనిపిస్తుందో ఆండ్రోమో నేమ్తో, ఇక్కడ మీరు చూసినట్లయితే www.andromo.com అని చెప్పి కనిపిస్తుంది కదా, ఆ పర్టికులర్ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయండి. సో వన్స్ మీరు ఆండ్రోమో యాప్ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో బటన్ కనిపిస్తుంది చూసారా, క్రియేట్ అన్ యాప్ అని చెప్పి, మీరు ఆ పర్టికులర్ బటన్ని ట్యాప్ చేయండి గాయస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నో కోడ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. సో బేసికల్లీ ఆండ్రోమో అనేది ఒక ప్లాట్ఫామ్ గాయస్. ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి మీరు వితౌట్ సింగిల్ పీస్ ఆఫ్ కోడ్ అనేది రాయకుండా మీ ఓన్ యాప్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. క్రియేట్ అన్ యాప్ అని బటన్ మీద మీరు ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు క్రియేట్ యువర్ యాప్ అని దాని మీద ట్యాప్ చేయగానే మీ ముందుకి ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది గాయస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. సో ఈ చెక్ బాక్స్ని చెక్ చేసుకోండి అండ్ కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు మీ ఓన్ ఒక యాప్ అనేది క్రియేట్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు గాయస్. సో ఇక్కడ మీరు ఈ ఇంటర్ఫేస్ చూసినట్లయితే మీకు 2 పార్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో రైట్ సైడ్ చూసినట్లయితే మీకు ఈ యొక్క వర్చువల్ మొబైల్ అనేది కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే డిఫరెంట్ థీమ్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి గాయస్. ఇవి బై డిఫాల్ట్గా కొన్ని థీమ్స్ అనేది ఈ ప్లాట్ఫామ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే వాల్ పేపర్స్ అనే యాప్ ఒకటి ఉంది, యాప్ థీమ్, అండ్ సౌండ్స్ అండ్ రింగ్ టోన్స్ అనే యాప్ థీమ్ ఒకటి ఉంది, అండ్ రెసిపీ. మీరు ఇంకా థీమ్స్ని లోడ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు యారో బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఈ థీమ్స్ అనేవి లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ అవుతాయి అండ్ కొత్త థీమ్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యూజిక్ ఉంది, ఫ్యాషన్, ఎడ్యుకేషన్, న్యూస్, లోకల్ బిజినెస్ అండ్ ఈవెంట్ అని ఇలాగా మీకు చాలా థీమ్స్ అనేవి కనిపిస్తాయి గాయస్. సో మీరు ఏ టైప్ ఆఫ్ యాప్ అయితే తయారు చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ థీమ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్ పేపర్స్కి సంబంధించిన యాప్ తయారు చేయాలనుకుంటున్నాను. సో అందుకని వాల్ పేపర్స్ థీమ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో వన్స్ మీరు థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, బిల్డ్ దిస్ యాప్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ యువర్ యాప్ ఈజ్ బిల్డింగ్ నౌ అని చెప్పి లోడ్ అవుతుంది. సో ఈ యాప్ అనేది లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది గాయస్. సో వన్స్ ఇది లోడ్ అవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక టూర్ లాగా మనకి చూపిస్తుంది గాయస్. ఎక్కడ ఏ యాక్టివిటీ ఎక్కడ ఉంది, ఏ టూల్ బార్ దేనికి హెల్ప్ అయింది అని చెప్పి ఒక వెబ్సైట్ టూర్ లాగా మనకి చూపిస్తుంది. ఫస్ట్ టైం మీరు ఇన్ కేస్ ఈ పర్టికులర్ వెబ్సైట్ని యూజ్ చేస్తున్నట్లయితే మీకు డిఫరెంట్ స్టెప్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 2 3 4 5 6 7 అరౌండ్ 8 స్టెప్స్ ఉన్నాయి గాయస్. మనం ఈ 8 స్టెప్స్ని 1 by 1 గనక నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి టైం అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో అందుకని నేను స్కిప్ చేసి మీకు ఫాస్ట్గా ఒక బ్రీఫ్ ఓవర్ వ్యూ అనేది ఇస్తాను గాయస్. సో మనం ఇక్కడ స్కిప్ చేసేద్దాం. అండ్ వన్స్ మీరు దీన్ని స్కిప్ చేసినట్లయితే మీ ముందుకి ఇక్కడ చూసినట్లయితే పైన 1 2 3 4 5 6
7 టూల్ బార్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో వన్స్ మీరు ఈ 7 టూల్ బార్స్ అనేవి మీరు కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ యాప్ అనేది మీరే ఓన్గా డెవలప్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ ఈ 7 టూల్ బార్స్ కూడా ఏంటంటే మన యాప్ని కస్టమైజ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి. సో 1 by 1 అనేది మనం బ్రీఫ్గా ఈ 7 టూల్ బార్స్ గురించి నేర్చుకుందాం. అండ్ దెన్ ఫైనల్లీ మన ఓన్ యాప్ అనేది మనం బిల్డ్ చేసుకుందాం. సో ఫస్ట్ టూల్ బార్ మనకి ఏముందంటే యాక్టివిటీస్ గాయస్. సో ఈ యాక్టివిటీస్ ఏంటి అంటే మనకి ఇక్కడ మన యాప్ అనేది ఓపెన్ చేయగానే మనం ఏ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం అనేది ఈ యాక్టివిటీస్ అనేవి డిఫైన్ చేస్తూ ఉంటాయి గాయస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఈ యాప్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వాల్ పేపర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈచ్ కేటగిరీ ఈజ్ నథింగ్ బట్ వన్ డిఫరెంట్ యాక్టివిటీ గాయస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ల్యాండ్స్కేప్స్, మండాలా, యానిమల్స్, స్టెయిన్డ్ గ్లాస్ అని డిజిటల్, ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వాల్ పేపర్స్ అనేవి నేను నా యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాను యూజర్స్కి. సో మీరు ఈ పర్టికులర్ యాక్టివిటీని ఉంచాలనుకున్నట్లయితే ఉంచవచ్చు. దీన్ని ఎడిట్ చేయాలనుకున్నట్లయితే ఈ పెన్సిల్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లేకపోతే ఇది డిలీట్ చేసేసి కంప్లీట్గా మీరు కొత్త యాక్టివిటీ అనేది మీరు యాడ్ చేయాలనుకున్నట్లయితే కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అవైలబుల్ యాక్టివిటీస్ అని చెప్పి ఉన్నాయి. ఇక్కడ మీరు ఓన్ యాక్టివిటీ మీరు ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఓన్ యాక్టివిటీ మీరు యాడ్ చేసుకోవచ్చు గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమ్ పేజ్, మీరు మీ ఓన్ పేజ్ అనేది లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే గ్యాలరీ కానీ, వెబ్సైట్, అబౌట్, ఇలాగా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ కాంటాక్ట్ యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సోషల్ మీడియా సైట్స్ లైక్ ఎంగేజ్ అవ్వడానికి ఆడియన్స్, మన యూజర్స్ అనేవి మన యాప్ ద్వారా మనతో ఎంగేజ్ అవ్వాలంటే ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ కానీ, యూట్యూబ్, ఈ విధంగా. సో మనం ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉన్న కొన్ని యాక్టివిటీస్ని మనం ఉంచుకొని దాని ద్వారానే మనం మూవ్ ఆన్ అవుదాం. అండ్ ఇన్ కేస్ మీకు మీ కొత్త ఐడియాస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కొత్త యాక్టివిటీస్ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ల్యాండ్స్కేప్ యాక్టివిటీని ఓపెన్ చేసినట్లయితే వన్స్, అండ్ ఈ యాక్టివిటీ లోపల మనకి ఇంకా కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ యాక్టివిటీ నేమ్ అనేది చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాండ్స్కేప్ అని ఉంది కదా, దీన్ని నేను చేంజ్ చేసి లైక్ నేచర్ వాల్ పేపర్స్ అని చెప్పి రీనేమ్ చేసుకోవచ్చు మీరు. అండ్ దానికి సబ్ టైటిల్ కూడా ఏమైనా ఇవ్వచ్చు, లైక్ నేచర్ అని, ఆర్ఎల్స్ ఒక షార్ట్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు గాయస్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ నేచర్ వాల్ పేపర్స్. సో ఈ విధంగా మీరు నేమ్, సబ్ టైటిల్, డిస్క్రిప్షన్ అనేది ఒక్కొక్క యాక్టివిటీకి ఇవ్వచ్చు. అండ్ దెన్ మీరు సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే కంటెంట్ గాయస్. సో ఇక్కడ ఏమేమి కంటెంట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఈ కంటెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాండ్స్కేప్స్కి సంబంధించిన వాల్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని ల్యాండ్స్కేప్కి సంబంధించిన వాల్ పేపర్స్ని మీరు యాడ్ చేయొచ్చు గాయస్. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఉన్నాయి. అండ్ మీకు ఇన్ కేస్ ఇవి నచ్చకపోతే మీరు దీన్ని డిలీట్ చేసుకోవచ్చు గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయగానే డిలీట్ అయిపోయింది. ఇక్కడ డిలీట్ అవుతున్నాయో లేవో అని చూసుకోవడానికి మీకు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అనేది ఎక్సలెంట్ ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వర్చువల్ మొబైల్ గాయస్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డిలీట్ చేస్తే ఈ ప్రివ్యూలో కూడా ఆటోమేటిక్గా ఇవి డిలీట్ అయిపోతున్నాయి. సో ఈ విధంగా మీరు ఉన్న ఫొటోస్ని డిలీట్ చేయొచ్చు. అండ్ మీరు కొత్త ఫొటోస్ని యాడ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఒక నేమ్ ఇవ్వండి, న్యూ ఫోటో అని చెప్పి, న్యూ ఇమేజ్, అండ్ దానికి డిస్క్రిప్షన్ ఇవ్వండి ఏదో ఒకటి, హాయ్ హలో అని. అండ్ దెన్ అప్లోడ్ ఏ ఫోటో బటన్ మీద ట్యాప్ చేసి మీరు మీ ఫైల్ మేనేజర్లో నుంచి మీకు ఇష్టమైన ఫొటోస్ అనేవి మీరు దీంట్లోకి అప్లోడ్ చేయొచ్చు గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఫోటోని అప్లోడ్ చేస్తాను, లైక్ ఒక బేబీ ఫోటో అప్లోడ్ చేద్దాం. అండ్ దెన్ మీరు ఇక్కడ క్రియేట్ బటన్ మీద ట్యాప్ చేయండి. వన్స్ మీరు క్రియేట్ బటన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూసారా బేబీ ఫోటో, కొత్త ఫోటో అనేది అప్లోడ్ అయిపోయింది మనకి. ఈ విధంగా మీరు కంటెంట్ అనేది సెట్ చేసుకోండి గాయస్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈ స్టైల్ ఆప్షన్. సో వన్స్ మీరు స్టైల్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మన యాప్కి మనం డిఫరెంట్ స్టైల్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ చూసారా మీరు వర్చువల్ మొబైల్లో కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మీకు సంబంధించిన మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అనేవి మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. అండ్ మీ మొబైల్ యాప్ని చాలా అట్రాక్టివ్గా మీరు చేంజ్ చేసుకోండి గాయస్. అండ్ ఫర్దర్గా మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇమేజెస్ ఆప్షన్ అనే ఒకటి కనిపిస్తుంది. అండ్ ఈ ఇమేజ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్టికులర్ యాక్టివిటీ ఓపెన్ చేయగానే ఆ యాక్టివిటీ లోపల మనం ఇమేజెస్ ఏమైనా సెట్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే హెడర్ ఇమేజ్ ఏమైనా పెట్టాలనుకుంటున్నామా, లేకపోతే ఫుటర్ ఇమేజ్ కానీ, దాని లోపల కంటెంట్ కానీ. ఇక్కడ మీరు చూసారా హెడర్ ఇమేజ్
ఇమేజ్ మనకి కనిపిస్తుంది. ఈ ఇమేజ్ని మీరు డిఫరెంట్ రేషియోలో సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై డిఫాల్ట్గా 3:2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 16:9 పెట్టినట్లయితే ప్రివ్యూలో చేంజ్ అవుద్ది గైస్. సో మీకు మీ కంఫర్టబిలిటీని బట్టి, మీ ప్యాషన్ని బట్టి మీరు డిఫరెంట్ రేషియోస్లో మీరు ఇమేజెస్ని సెట్ చేసుకోవచ్చు గైస్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్టివిటీస్ టూల్ బార్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే థీమ్ టూల్ బార్కి వన్స్ మీరు షిఫ్ట్ అయినట్లయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ టూల్ బార్ గాయస్. అండ్ ఇందులో మీరు మీ యాప్ని కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు, మీ యాప్ థీమ్ని. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ మోడ్ చూసారా ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్లో మనకి స్టార్టప్ మోడ్ కనిపిస్తుంది. ఈ స్టార్టప్ మోడ్ ఏంటి అంటే మనం ఫస్ట్ యాప్ ఓపెన్ అవ్వగానే, యాప్ ఓపెన్ చేయంగానే ఏం చూపించాలి అన్నది స్టార్టప్ మోడ్లో మనం సెట్ చేయాలి గాయస్. సో ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు క్లిక్ చేసినట్లయితే 2 ఆప్షన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. షో డాష్ బోర్డ్ ఒకటి, షో ఫస్ట్ యాక్టివిటీ ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షో డాష్ బోర్డ్ అని మీరు క్లిక్ చేయగానే మీకు డాష్ బోర్డ్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో ఆల్ యాక్టివిటీస్ కనిపిస్తాయి. అండ్ వన్స్ మీరు షో ఫస్ట్ యాక్టివిటీ అని చెప్పి మీరు అక్కడ స్టార్టప్ మోడ్లో సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ యాక్టివిటీ మీరు ఏమైతే సెట్ చేసుకున్నారో ఆ యాక్టివిటీ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది గాయస్. సో ప్రిఫరబుల్ వే ఏంటంటే డాష్ బోర్డ్ని షో చేయడమే మనకి కొంచెం గుడ్ లుకింగ్ అనేది ఇస్తుంది గాయస్. అండ్ దెన్ మీరు మూవ్ ఆన్ అయినట్లయితే నెక్స్ట్ ఆప్షన్ చూస్తే నావిగేషన్. అండ్ ఈ నావిగేషన్లో మీరు చూస్తే హెడర్ ఇమేజ్ గాయస్. సో ఇక్కడ హెడర్ ఇమేజ్ అనేది నథింగ్ బట్ ఈ పర్టికులర్ యాప్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐకాన్ లాంటిది. సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన ఐకాన్ ఇమేజ్ కానీ లేకపోతే హెడర్ మెయిన్ ఇమేజ్ కానీ మీరు ఇక్కడ లోడ్ చేసుకోవచ్చు గాయస్. అండ్ దెన్ ఫర్దర్ ఆప్షన్ చూసినట్లయితే సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్కి సంబంధించింది మనకి అంతగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఇందులో. అండ్ జస్ట్ మూవ్ అవ్వండి నెక్స్ట్ ఆప్షన్కి, దట్ ఈజ్ లేఅవుట్ ఆప్షన్. ఈ లేఅవుట్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్. సో మీరు ఇక్కడ మీ యాక్టివిటీస్ని పర్టికులర్ లేఅవుట్లో సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై డిఫాల్ట్గా గ్రిడ్ మోడ్లో ఉంది. దీన్ని మీరు కార్డ్ మోడ్లో కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ వర్చువల్ మొబైల్లో చూస్తే మీకు లేఅవుట్ అనేది చేంజ్ అయిపోయింది, కార్డ్స్ ఫార్మాట్లో చేంజ్ అయింది. అండ్ మీరు లిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే లిస్ట్ ఫార్మాట్లో వచ్చేస్తాయి గైస్, ఇక్కడ చూసారా. అండ్ దెన్ మీరు లిస్ట్ విత్ ఐకాన్స్ అంటే ఆ లిస్ట్ అలాంగ్ విత్ దాని ఐకాన్స్ అనేవి వస్తాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజెస్కి సంబంధించిన యాక్టివిటీస్ పెట్టాం కాబట్టి ఇమేజ్ ఒక ఐకాన్ వచ్చింది. అదే మీరు అబౌట్ అస్ కానీ కాంటాక్ట్ అస్ కానీ పెడితే, లాగిన్ పెడితే, సో దానికి సంబంధించిన ఐకాన్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి గాయస్. సో ఇక్కడ మీరు కింద స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. లైక్ మీరు టైటిల్ కానీ సబ్ టైటిల్ని కూడా డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ సబ్ టైటిల్ అనగానే నాకు సబ్ టైటిల్ చూపిస్తుంది చూసారా. అండ్ దెన్ మీరు టైటిల్ డిస్క్రిప్షన్ని కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు గాయస్. సో బెటర్ వే ఏంటంటే ప్రిఫరబుల్ వే ఓన్లీ టైటిల్ని చూపిస్తేనే మనకి యాప్ అనేది చాలా నీట్గా అండ్ డీసెంట్ లుక్ అనేది వస్తుంది. అండ్ దెన్ మీరు నెక్స్ట్ ఆప్షన్కి మూవ్ ఆన్ అయినట్లయితే ఇట్ ఈజ్ ఏ స్టైల్ ఆప్షన్ గాయస్. ఈ స్టైల్ ఆప్షన్లో కూడా మీరు డిఫరెంట్ కలర్స్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, అదే నేను రెడ్ కలర్లో చేంజ్ అయినట్లయితే నా పర్టికులర్ యాక్టివిటీ యొక్క హెడర్ చూసారా రెడ్ కలర్లో చేంజ్ అయింది. ఈ విధంగా మీరు కస్టమైజేషన్స్ అండ్ స్టైలింగ్ అనేది అప్లై చేయొచ్చు గాయస్ మీ యాక్టివిటీస్కి. అండ్ దెన్ ఇమేజెస్ ఆప్షన్. ఈ ఇమేజెస్ ఆప్షన్ మీరు వన్స్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఇమేజెస్కి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి మీరు ఇక్కడ పెర్ఫామ్ చేయగలుగుతారు. ఇంకా ఈ ఇమేజెస్ అండ్ టూల్ బార్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ అనేది అంత అవసరం కూడా లేదు మనకి. సో దట్ మనం ఇప్పుడు నెక్స్ట్ టూల్ బార్కి నావిగేట్ అవుదాం. సో నెక్స్ట్ టూల్ బార్ ఈజ్ గ్లోబల్ స్టైల్ గాయస్. సో ఇక్కడ గ్లోబల్ స్టైల్ ఇన్ ద సెన్స్ ఈ గ్లోబల్లీ. సో మనం ఇక్కడ స్టైలింగ్ అనేది ఓవరాల్ యాప్కి మనం చేస్తున్నాం గైస్, నాట్ ఫర్ ఏ సింగిల్ యాక్టివిటీ ఆర్ 2 యాక్టివిటీస్ ఆర్ 3 యాక్టివిటీస్. ఓవరాల్ యాప్కి సంబంధించిన స్టైలింగ్ అనేది మనం ఇక్కడ గ్లోబల్ స్టైల్ అనే పర్టికులర్ టూల్ బార్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమరీ కలర్ ఉంది, యాక్సెంట్ కలర్, విండో కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు మీ ఇష్టం వచ్చిన కలర్స్ అనేవి అకార్డింగ్లీ దాన్ని సెట్ చేసుకోండి గాయస్. అండ్ దెన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మీరు సెట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే కస్టమ్ ఇమేజ్ సెట్ చేయాలనుకుంటున్నారా, అసలు ఇమేజే వద్దనుకుంటున్నారా, సో అవన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ టూల్ బార్ ఇక్కడ సెట్టింగ్స్ గాయస్. సో ఈ సెట్టింగ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సెట్టింగ్స్ మీరు సెట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు సెట్ చేయండి. ఇక్కడే మనం యాప్కి సంబంధించిన నేమ్ కానీ యాప్ యొక్క లోగో కానీ ఇస్తాం గాయస్ ఈ సెట్టింగ్స్లోనే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది, యాప్ ఐకాన్ అని ఉంది. ఈ 2 అనేవి చాలా ఇంపార్టెంట్ గాయస్. బేసిక్ ఇన్ఫర్మేషన్లో మనం యాప్ నేమ్ అనేది సెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్ పేపర్స్ ఉంది కదా, ఇది తీసేసి నేను ఇక్కడ మై యాప్
అని నా యాప్ నేమ్ ఇస్తాను అండ్ యాప్ వర్షన్ ఇవ్వండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి 1.0 ఇవ్వండి. నెక్స్ట్ టైం చేస్తుంటే ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం చేశారు కాబట్టి ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు కాబట్టి సో 2.0 ఇవ్వండి. నెక్స్ట్ టైం చేస్తే 3. అలాగా వర్షన్ 1/1 అనేది మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి గైస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే టార్గెట్ మార్కెట్. ఇక్కడ మీరు ఏ కైండ్ ఆఫ్ మార్కెట్లో మీ యాప్ని మీరు డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గూగుల్ పేని సెలెక్ట్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఆప్షన్స్ కావాలంటే స్క్రోల్ డౌన్ చేయండి. అమెజాన్ ఒకటి యాప్ స్టోర్ ఉంది అండ్ సామ్సంగ్ యాప్ స్టోర్ ఉంది. అండ్ గూగుల్ ప్లే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో దట్ నేను ఆండ్రాయిడ్ ఫోన్స్లో అండ్ ట్యాబ్లెట్స్లో నా యాప్ అనేది నేను రన్ చేయొచ్చు. అండ్ దెన్ మీరు కేటగిరీని సెలెక్ట్ చేయండి గాయస్. వన్స్ మీరు ఈ కేటగిరీని స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు చాలా కేటగిరీస్ ఆఫ్ కనిపిస్తాయి. ఆ కేటగిరీస్లో మీరు గేమ్స్కి సంబంధించిన యాప్ చేస్తున్నారా, లేకపోతే షాపింగా, ఆర్ఎల్స్ ఫోటోగ్రఫీ, లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఇలాగా మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చేస్తున్నారా, ఇలాగా డిఫరెంట్ మీకు కేటగిరీస్ కనిపిస్తాయి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన యాప్ అయితే చేస్తున్నారో ఆ కేటగిరీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కేటగిరీ ఎంటర్టైన్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు యాప్కి ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్ పేపర్స్కి సంబంధించింది కాబట్టి దిస్ యాప్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వాల్ పేపర్స్. సో ఈ విధంగా మీరు మీ యాప్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అండ్ దెన్ మీరు ప్యాకేజ్ నేమ్ ఇవ్వండి. స్టాండర్డ్ ప్యాకేజ్ ఉంది, ఆల్టర్నేట్ ప్యాకేజ్ ఉంది. స్టాండర్డ్ ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకున్న తర్వాత యాప్ ఐకాన్లోకి షిఫ్ట్ అవ్వండి గాయస్. సో యాప్ ఐకాన్లోకి మీరు షిఫ్ట్ అవ్వగానే మీకు ఇక్కడ బై డిఫాల్ట్గా ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది. సో ఇది అంతగా బాగాలేదు కాబట్టి నేను ఒక కొత్త ఐకాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ నుంచి. సో అప్లోడ్ ఆప్షన్ని మీరు చూస్ చేసుకొని ఒక కొత్త ఐకాన్ అనేది సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బేబీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఈ విధంగా మీకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది గాయస్. సో తర్వాత మీరు చూసినట్లయితే లైసెన్స్ అగ్రిమెంట్ కానీ లేకపోతే లాంచ్ నోటీస్, ప్రో ఫీచర్స్ ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు గాయస్. సో వాటిని మీరు జస్ట్ ఇగ్నోర్ చేయండి. అండ్ మీరు మూవింగ్ ఆన్ అయినట్లయితే మానిటైజేషన్ టూల్ బార్ అనేది మనకు కనిపిస్తుంది. ఇదంతా ఇది కూడా మనకి అంత అవసరం లేదు గాయస్. ఎందుకంటే ఈ మానిటైజేషన్ చేయాలంటే మనం పే చేయాల్సి వస్తుంది ఈ పర్టికులర్ వెబ్సైట్కి. సో ఇంకా మూవ్ ఆన్ అవ్వండి. అండ్ దెన్ సర్వీసెస్లోకి వెళ్ళండి. ఇది కూడా మనకి అవసరం లేదు, దీన్ని కూడా ఇగ్నోర్ చేయండి. అండ్ ఎట్ లాస్ట్ ద మోస్ట్ ఎక్సైటింగ్ మూమెంట్ ఇక్కడ మనకి వస్తుంది గాయస్. సో బిల్డింగ్ ద యాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని కస్టమైజేషన్స్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ బిల్డ్ అనే టూల్ బార్లోకి నావిగేట్ అవ్వండి. నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే వెల్ డన్, యు ఆర్ నౌ ఆల్ సెట్ టు బిల్డ్ అండ్ రన్ యువర్ యాప్ ఆన్ యువర్ ఆండ్రాయిడ్ డివైజెస్. మీ యాప్ అనేది సక్సెస్ఫుల్గా సెట్ అయిపోయింది. అండ్ మీరు జస్ట్ 1 స్టెప్ అవే ఉన్నారు మీ యాప్ని మీ మొబైల్స్లో ఇన్స్టాల్ చేయడానికి అని చెప్పి మనకి చెప్తుంది గాయస్. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేయాలంటే ఎలాగా అనుకున్నట్లయితే ఇక్కడ మీకు సైన్ అప్ నౌ అని చెప్పి బటన్ ఉంది కదా. సో మీరు దీన్ని ఈ పర్టికులర్ బటన్ని యూస్ చేసి మీరు సైన్ అప్ అవ్వండి గాయస్. ఎందుకంటే మీరు ఈ అకౌంట్లో ఈ పర్టికులర్ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేస్తేనే మీరు బిల్డ్ చేసిన యాప్ని డౌన్లోడ్ చేయగలుగుతారు. సో ఫటాఫట్ మనం ఇక్కడ నుంచి సైన్ అప్ అవుదాం. సో సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్ అడుగుతుంది. సో ఇక్కడ నుంచి ఒక ఈమెయిల్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయండి. అండ్ దెన్ పాస్వర్డ్ ఏదో ఒకటి సెట్ చేయండి. అండ్ పాస్వర్డ్ని రిపీట్ చేయండి. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ విత్ ఈమెయిల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఒక పిన్ అనేది మీ పర్టికులర్ మెయిల్కి ఇది సెండ్ చేస్తుంది గాయస్. సో అక్కడ నుంచి మీరు ఫటాఫట్ ఆ పర్టికులర్ పిన్ని ఎంటర్ చేయండి అండ్ పిన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మెయిల్కి వెళ్ళి వెంటనే పిన్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో చూసారుగా గాయస్, ఈ విధంగా మీరు చాలా ఈజీగా విత్ 10 to 15 మినిట్స్లో మీ ఓన్ యాప్ అనేది మీరు తయారు చేయగలుగుతారు అండ్ మీ మొబైల్ ఫోన్స్లో రన్ చేయగలుగుతారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈమెయిల్ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది నాకు, జీమెయిల్ అప్లికేషన్. అండ్ ఇక్కడ నాకు ఆండ్రోమో నుంచి ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ అనేది వచ్చింది గాయస్. ఎస్, ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ కోడ్ కూడా వచ్చేసింది. సో వెంటనే నేను ఇక్కడ ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను.
సో ఎంటర్ చేసి కోడ్ని వ్యాలిడ్ పిన్ మీద ట్యాప్ చేయండి. సో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గాయస్. సో మీరు ఇక్కడ నుంచి మీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గాయస్. ఇక్కడ మనకి ఇప్పుడే రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఇంకా చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వలేదు కాబట్టి మీరు సేవ్ చేంజెస్ అని ట్యాప్ చేయడం మర్చిపోమాకండి. సో నేను ఇక్కడ సేవ్ చేంజెస్ మీరు ట్యాప్ చేయంగానే నాకు ఇక్కడ బిల్డ్ అండ్ అన్లిమిటెడ్ ప్యాక్ అని 2 ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు బిల్డ్ అండ్ అన్లిమిటెడ్ ప్యాక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ పే చేయమని అడుగుతుంది గాయస్. సో ఈ యాప్ని మీరు అన్లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం పే చేయట్లేదు కాబట్టి జస్ట్ ట్రైల్ వేస్తున్నాం కాబట్టి బిల్డ్ లిమిటెడ్ యాప్లోకి మీరు ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీ యాప్ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. బిల్డ్ ఇన్ ప్రోగ్రెస్, యూ హ్యావ్ 2 బిల్డ్స్ లెఫ్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మెసేజ్ని మీరు చాలా కేర్ఫుల్గా చదవండి గాయస్. ఎందుకంటే ఈ మెసేజ్ ఏం చెప్తుందంటే యు ఆర్ ఇన్ ఎ ట్రయల్ మోడ్ విచ్ హ్యాస్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ యాప్స్ బిల్డ్ యూ క్యాన్. సో ఇది ట్రయల్ పీరియడ్ కాబట్టి మనం ఓన్లీ 1 యాప్ అనే మాత్రమే ఒకసారి మాత్రమే యాప్ని మనం ఇన్స్టాల్ చేయగలుగుతాం, బిల్డ్ చేయగలుగుతాం అండ్ డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. అండ్ యాప్ విల్ బి యాక్టివ్ ఫర్ 7 days. మనం తయారు చేసిన యాప్ అనేది ఓన్లీ 7 days వరకు మాత్రమే వ్యాలిడ్ గాయస్. దాని తర్వాత డిజపియర్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ట్రయల్ పీరియడ్ కాబట్టి. మీరు ఇన్ కేస్ యాప్ ఈ పర్టికులర్ వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు 1 month కానీ యాన్యువల్ ప్యాకేజ్తో కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ అనేది ఇస్తుంది గాయస్. సో ఈ విధంగా మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీ యాప్ నేమ్ అలాంగ్ విత్ మీ యాప్ ఐకాన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారా మై యాప్ అని చెప్పి నా యాప్ నేమ్ కనిపిస్తుంది. అండ్ నేను సెట్ చేసిన లోగో ఒక చిన్న బేబీ లోగో సెట్ చేశాను కాబట్టి నాకు ఆ లోగో అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో బిల్డ్ ఇన్ ప్రోగ్రెస్, యాప్ అనేది బిల్డ్ అవుతుంది గాయస్. సో వన్స్ ఈ యాప్ అనేది సక్సెస్ఫుల్గా బిల్డ్ అవ్వడం కంప్లీట్ అయిపోతే మనకి ఇక్కడ ఆ లింక్ అనేది కనిపిస్తుంది గాయస్. ఇక్కడ చూసారా యువర్ యాప్ లింక్ విల్ అపియర్ హియర్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది ఉంది. యువర్ యాప్ విల్ అపియర్ హియర్. మన యాప్ లింక్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది గాయస్ వన్స్ ఈ లోడింగ్ ప్రాసెస్ బిల్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇక్కడ మనకి టైమర్ కూడా స్టార్ట్ అయింది. బిల్డింగ్ నౌ. సో ఇక్కడ కింద చూసినట్లయితే మీరు యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ విత్ ఎ లింక్ అండ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ టు అప్లోడ్ ఇట్ టు గూగుల్ ప్లే మార్కెట్ రైట్ ఆఫ్టర్ ద బిల్డ్ ఈజ్ డన్. సో వన్స్ మనకి బిల్డింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వగానే మనకి ఒక ఈమెయిల్ అనేది వస్తుంది గాయస్. ఆ ఈమెయిల్లో మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఆ పర్టికులర్ యాప్ని ఎలా అప్లోడ్ చేయాలి, గూగుల్ ప్లే స్టోర్లోకి ఎలా డిప్లాయ్ చేయాలి అండ్ మన పర్టికులర్ మొబైల్స్లో ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ ద్వారా మనకి గెట్ చేసుకోవచ్చు గాయస్. సో ఇట్స్ స్టిల్ బిల్డింగ్. ఈ లోపల ప్యాకేజెస్ కానీ ఈ పర్టికులర్ యాప్ యొక్క లైబ్రరీస్ కానీ ఇన్బిల్ట్గా లోపల డిఫైన్ అవుతూ ఉంటాయి గాయస్. అందుకని చెప్పి ఇది కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో మీరు ఈ యాప్ సక్సెస్ఫుల్గా బిల్డ్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయండి. సో గాయస్ మనకి ఇక్కడ చూసారా మీరు మన బిల్డింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసారా నాకు ఆల్రెడీ నా యాప్ యొక్క లింక్ కూడా నాకు ఇక్కడ వచ్చేసింది. సో జస్ట్ మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ట్యాప్ చేయగానే ఫైల్ సేవ్ చేయమని అడుగుతుంది గాయస్. ఓకే మీద ట్యాప్ చేయండి. సో నాకు ఇక్కడ డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది గాయస్. ఇక్కడ మీరు చూసినట్లయితే యాప్ అనేది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ దీని సైజ్ అరౌండ్ 90 MB ఉంది, 89.9 MB. సో ఇది కూడా ఏపీకే ఫార్మేట్లో ఉంది గాయస్. దీని ఫార్మేట్ చూస్తే మీరు .apk ఫార్మేట్లో ఉంది. సో దీన్ని ఈజీగా మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ మీరు అందరికీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఒక ఓన్ క్రియేట్ చేసిన యాప్ని మీరు చూపించవచ్చు గాయస్. సో ఇప్పుడు మనం ఈ తయారు చేసిన యాప్ని మన మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళి ఆ మొబైల్లో ఇన్స్టాల్ చేసి అది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో, అసలు దాని నేమ్, దాని ఇమేజ్, దాని లోగో ఎలా ఉందో, దాని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం ఇప్పుడు చెక్ చేద్దాం గాయస్.
సో వన్స్ మన యాప్ అనేది సక్సెస్ఫుల్గా బిల్డ్ అయ్యాక మనకి ఒక ఈమెయిల్ అనేది వస్తుంది గైస్ అలాంగ్ విత్ యాప్ లింక్ ద్వారా. సో మనం ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఆండ్రోమ్ నుంచి ఒక ఈమెయిల్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే బిల్డ్ సక్సెస్ఫుల్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ యాప్. మన యాప్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది గాయస్. సో ఇక్కడ నుంచి మనం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారా యాప్ డౌన్లోడ్ లింక్ కూడా మనకి వయా ఈమెయిల్ అనేది మనకి వస్తుంది గాయస్. సో ఇక్కడ మీరు జస్ట్ డౌన్లోడ్ యాప్ మీద ట్యాప్ చేయండి అండ్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సో మీకు ఈ పర్టికులర్ లింక్ ద్వారా మీ యాప్ అనేది మీ మొబైల్లో సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయాలా వద్దా అని అడుగుతుంది కాబట్టి డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ మీద ట్యాప్ చేయగానే మీ యాప్ అనేది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వన్స్ మీ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతే మీ డౌన్లోడ్స్ లిస్ట్లో మీకు అది కనిపిస్తుంది గాయస్. సో ఇక్కడ నుంచి మీరు ట్యాప్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇన్స్టాల్ చేయమని ఒక బటన్ మీకు కనిపిస్తుంది అండ్ మీరు జస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. అండ్ వన్స్ మీరు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ విధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు జస్ట్ డన్ బటన్ మీద ట్యాప్ చేయండి. అండ్ వన్స్ మీరు బయటికి వచ్చేసి మీరు డిఫరెంట్ యాప్ నావిగేట్ అయినట్లయితే మనకి ఇక్కడ మన యాప్ అనేది కనిపిస్తుంది గాయస్. ఇక్కడ మీరు చూసినట్లయితే నా యాప్ అనేది నేను క్రియేట్ చేసిన యాప్ చూసారా, యాప్ నేమ్ మై యాప్ అని ఉంది. అండ్ యాప్ లోగో అనేది నేను ఒక బేబీ లోగో సెట్ చేశాను కాబట్టి ఆ లోగో అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఫటాఫట్ మనం ఈ యాప్ని ఓపెన్ చేసుకుందాం అండ్ మనం సెట్ చేసిన యాక్టివిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. సో వన్స్ నేను యాప్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ హెడర్ కలర్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను అక్కడ రెడ్ కలర్ సెట్ చేశాను కాబట్టి ఆ రెడ్ కలర్ అనేది నాకు ఇక్కడ షో అవుతుంది గాయస్. అండ్ మీరు కమింగ్ టు యాక్టివిటీస్ చూసినట్లయితే నాకు డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ నేను ఫస్ట్ యాక్టివిటీని రీనేమ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు సేమ్ నేమ్ నేను ఏ నేమ్ అయితే నేను రీనేమ్ చేశానో ఆ నేమ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అలాంగ్ విత్ డిఫరెంట్ అదర్ యాక్టివిటీస్ గాయస్. సో మీరు ఇక్కడ మెనూ బార్లోకి ట్యాప్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి కనిపిస్తున్నాయి అలాంగ్ విత్ హోమ్ బటన్. సో మీరు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం ఈ పర్టికులర్ యాక్టివిటీస్ యొక్క లేఅవుట్ అనేది లిస్ట్ విత్ ఐకాన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసాం గాయస్. అందుకని మనకి ఇక్కడ లిస్ట్ విత్ ఐకాన్స్ ఫార్మేట్లో మనకి యాక్టివిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా అండ్ ఎంత ఈజీగా మన యాప్ అనేది క్రియేట్ చేసిందో. అండ్ వన్స్ మీ యాప్ అనేది క్రియేట్ చేశాక మీరు డిఫరెంట్ యాక్టివిటీస్ని కూడా చెక్ చేసుకోవచ్చు గాయస్. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యాక్టివిటీని ఓపెన్ చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే నా ఫస్ట్ యాక్టివిటీ ఓపెన్ అయింది. అండ్ దీని లోపల కంటెంట్ కూడా నేను ఏ కంటెంట్ అయితే పెట్టానో ఆ కంటెంటే నాకు ఇక్కడ విజిబుల్గా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే హెడర్ కలర్ అనేది నేను ఆరెంజ్ కలర్ సెట్ చేశాను. సో యాస్టీస్గా ఆ కలర్ నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ హెడర్ ఇమేజ్ అనేది కూడా నేను 16:3 రేషియోలో పెట్టాను. సో ఆ రేషియో ప్రకారంగా సెట్ అయింది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక బేబీ ఇమేజ్ అనేది సెట్ చేశాను, అప్లోడ్ చేశాను ఈ పర్టికులర్ యాప్లో తయారు చేస్తున్నప్పుడు. సో నాకు యాస్టీస్గా ఆ బేబీ ఇమేజ్ కూడా నాకు ఇక్కడ అప్లోడ్ అయిపోయింది గాయస్. సో మీరు వన్స్ బ్యాక్ వచ్చినట్లయితే మనకి డిఫరెంట్ అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మీరు జస్ట్ చెక్ చేయాలంటే ఆ లోపల కంటెంట్ ఉందో లేదో మీరు చెక్ చేయండి గాయస్. ఈ విధంగా చెక్ చేసినట్లయితే మనకి ప్రతి కేటగిరీలో ఒక 6 to 7 ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ దీని ద్వారా మీకు ఏమర్థమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైతే యాక్టివిటీస్ చేస్తున్నామో అందులో పర్టికులర్ యాప్లో ఆ యాక్టివిటీస్ అన్నీ మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి గాయస్. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన ఓన్ యాప్ని ఒక 10 to 15 మినిట్స్లో క్రియేట్ చేయండి. వితౌట్ కోడింగ్ స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు. అండ్ వితౌట్ రైటింగ్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ కోడ్ అనేది మీరు మీ ఓన్ యాప్ని 10 to 15 మినిట్స్లో బిల్డ్ చేయొచ్చు గాయస్. సో ఈ విధంగా డిఫరెంట్ యాప్స్ని మీరు క్రియేట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షాక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నికల్ స్టఫ్ని నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ ఫస్ట్ నోటిఫికేషన్ మీరు పొందుతారు. సో మీరు మీ ఓన్ యాప్ తయారు చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు రిజాల్వ్ ఆల్ యువర్ క్వరీస్. అండ్ మీకు ఏమైనా టెక్నికల్ ట్రిక్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెక్నికల్ ట్రిక్స్ మీకు ఏమైతే కావాలో అవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ ఆన్ యువర్ క్వరీస్. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. టిల్ then keep learning.